హలో ఫ్రెండ్స్, ప్రోమోలు రెండు వచ్చాయి. మూడో ప్రోమోకి వచ్చినప్పుడు నామినేషన్ మొదలైంది. మొదటి ప్రోమోలో ఫన్నీ గేమ్ లాగా ఫన్నీ స్పీచ్ ఇస్తున్నాడు మన ఎమ్మానేలు. ఏమంటే అక్కడ జంట ఉంది కదా, మన జంట ఎవరు, డిమాండ్ పవన్ రీతు, వాళ్ళిద్దరు కూర్చొని అన్నం తింటా ఉంటే ఈ తనూజాని మన ఇద్దరు వెళ్ళి మా ఇద్దరి మధ్య దూరుతూ ఉంటారు, మమ్మల్ని దూరం చేస్తూ ఉంటారు అని అక్కడ మాట్లాడాడు. అక్కడ ఫన్నీ క్రియేట్ అయింది. నడుము వెళ్ళటం అదంతా కూడా నవ్వుకున్నారు, బాగుంది. సెకండ్ ప్రోమో వచ్చేటప్పటికి అక్కడ ప్రియాను శ్రీజ ఇద్దరు కెప్టెన్ లెక్క చేయట్లేదు, మాస్క్ మ్యాన్ని మర్యాద మనిషిని ఇద్దరిని కూడా మూల కూర్చొని ఏడుస్తారు అన్నట్టు మాట్లాడటం. మా హరీష్ని అయితే మూల కూర్చొని మాట్లాడతాడు, పని లేదు పాట లేదంటే విడకుందా పని, వీళ్ళు చేస్తున్నారా పని, ఇటు పని లేకే కదా నోరేసుకొని ఒక ఈయన జనం మీద పడుతున్నారు. ఏం మాటలు, ఏం పిల్లలు, ఆ పిల్లలకు వయసు తగ్గట్టు మాట్లాడుతున్నారా? ఆ పిల్ల అంటది శ్రీజ, నేను ఇట్లా మాట్లాడిపోతే నోరేసుకొని మాట్లాడిపోతే చిన్నపిల్లల్ని తక్కువ చేయరు నన్ను. వామ్మో, ఎంత పెద్ద డైలాగ్, ఎంత పెద్ద తెలివి మీరిపోయి మాట్లాడుతుంది ఆ పిల్ల. ఆమె ఏదంటే ప్రియ అదంటది. ఇద్దరు కలిసి మూలం కూర్చొని ఏడుస్తాడు. అదేమనంటే అన్ని హరీష్ ఏడుస్తున్నాడంట మూలం కూర్చొని. అదే ఏదో అక్కడ చాలా గొడవ జరిగి నాకు సాధిట్టాడు కాబట్టి ఆయన ఏదో బాధలో ఉన్నాడు, నేను అన్నదానికి కూడా అందరూ నన్ను బ్లేమ్ చేస్తున్నా అన్నట్టు మాట్లాడి బాధలో ఉంటాయి మనిషిని. బాధలో ఉన్న మనిషిని మరీ గుచ్చి లేపుతున్నట్టు మూలం కూర్చొని ఏడుస్తున్నాడంట. మరి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. మరి ఆశా షైని ఏం చేస్తుంది? మూలం కూర్చొని ఏడవట్లేదా? కూర్చోదని ఏడ్చేదాన్ని ఓదార్చట్లేదు? అందరూ పోయి రీతు పోయి ఓదార్చలేదా? షష్ఠి పోయి ఓదార్చలేదా? అందరూ అట్లా ఓదారుస్తూ ఉంటారు. ఆ ఓదార్చదని కెప్టెన్ మాట అంటారు, దొంగతనం జరుగుతుంది జరగకూడదు వద్దాం అనేది అది మానేశారు. అది లేకుండా ఇది లేకుండా మొత్తానికి వచ్చి మాయని అంతా మేమే ఓనర్లు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఆ ఓనర్లు వాళ్ళకే పట్టలేదు, వాళ్ళకే కోఆర్డినేషన్ లేదు, మాటకు పొంతన లేదు, ఒక మాట నిలబట్టడం లేదు. నేను నాకు సార్ చెప్పినట్టు మర్యాద మనిషి ఒక్కడ కూడా బయటికి పోనిట్లా లేదంటే మర్యాద మనిషిని మొన్నటి నుంచి నోడుకొచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన హర్ట్ అవుతూనే ఉన్నాడు. మధ్యలో మీ ఇద్దరు కలిసి నన్ను ఏవేవో అంటున్నారు నాకు తెలుసు అంటున్నాడు. మేమని మీద పడుతున్నారు గయ్యిన. వాళ్ళిద్దరు మాటలు తట్టుకోలేక ఆయన కూడా కొంచెం సైలెంట్ అవుతున్నాడు, తప్పుకుంటున్నాడు, మీ ఇష్టం చేసుకోండి నాకు తెలియదని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు కూడా అట్లే మాట్లాడితే మూలకెళ్ళి బాధపడతా ఏడుస్తూ ఏమంటున్నాడు ఆయన కూడా. అసలు మగవాళ్ళు ఏడిపోతున్నారు, విచిత్రం చూడయ్యా బాబయ్యా. ఇద్దరు ఆడవాళ్ళు కలిసి హరీష్ని మర్యాద మనిషిని ఒక ఆట ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరు. ఆయనే జనాన్ని ఆడుకుంటాడు అనుకుంటే ఆయన ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరు కలిసి. మామూలుగా ఏడిపించలేదు వాళ్ళిద్దరిని, ఏడిపించేసి పైగా ఇమ్మానేలు ఓదార్చిన ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఏదో కామనర్స్ అంటే చిల్లి మార్కు పడిపోయింది, గల్లీ మార్కు పడిపోయింది, గలీజ్ మార్కు పడిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నాడు. కామనర్స్ వేస్ట్ కామనర్స్ అంటే చూడండి, కామనర్స్లోనే మర్యాద మనిషి చాలా తెలివిగా ఆలోచించే పర్సనే వాళ్ళు అంత మాట అన్నాడంటే. అంటే ఇక్కడ అగ్ని పరీక్షలోనేమో చాలా మెత్తగా ఏదో కాముకున్నట్టు నటించారు, కానీ ఇక్కడ శ్రీజ కూడా ఇక్కడ కూడా అట్లా అరిసింది, గయ్యమని ఇంటెన్షన్ అంతా నా మీదే ఉండాలి. అట్లా అక్కడ కూడా అదే బిహేవ్ చేస్తుంది. ఆ గొంతేసుకొని ఆ గెయిన్ పడిద్దని తీసుకున్నారేమో కానీ ఎవ్వరూ లెక్క చేయట్లేదు. వయసు మించి మాట్లాడుతున్నారు, ఎదురు మాట్లాడుతున్నారు. కెప్టెన్ ఏమైనా చెప్పిందంటే, కెప్టెన్ ఏముంది ప్రియా, నువ్వు వంట చేస్తే నీకు పార్ట్నర్కి ఎవరు కావాలంటే, నువ్వు ఎప్పుడు ఉంటావు రేపు పోతావు, ఇంకో కెప్టెన్ వస్తుంది, వాళ్ళు ఏదో చేతి మేము చేయాలా? ఎప్పుడో సంగతి, 3 రోజుల తర్వాత జరిగే సంగతి ఇప్పుడే చెప్తుంది ప్రియా, మేము చేయాలా అని. ఆ శ్రీజ ఏమంటుంది, అస్సలు వివరణ తవర ఒక మాట పొంతన లేదు, ఎదుటి వాళ్ళకి ఎలా మాట్లాడాలో అర్థం కాదు. ఆమె చెప్తూనే ఉంది సంజన, సరే ఇలా చేద్దాం కెప్టెన్ మాట తీసుకోకుండా. శ్రీజ నేను చేస్తాను అంటే, నువ్వెందుకు చేస్తావు, నువ్వు వద్దు అని అంటే, మరి ఇప్పుడు ఎందుకు అడిగావు? ఓనర్స్ అన్నావు కదా, ఓనర్స్ నేను ఉన్నాను కదా, నన్ను ఎందుకు వద్దు అంటున్నావు, నేను ఎందుకు మాట్లాడకూడదు, నేను మాట్లాడి ఎందుకు తీసుకోను? శ్రీజ అన్నీ వితండవాదం, వితండ మాటలు, వితండ కథలు ఎదురు చెప్పాడు మాట వినకుండా. ఆ రాము వచ్చి నేను వంట చేస్తాను మీకు అంత బాధ అయితే అంటే, రాము నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అంటే బట్టలు ఉతకడానికి నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది, చక్కగా ఉతికి ఆరబెట్టి ఇస్త్రీ చేసి కూడా ఇస్తున్నాడు కదా బాధ లేకుండా, అందుకే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని బాధపడిపోతుంది శ్రీజ. మళ్ళీ ఏమంటుంది మర్యాద మనిషి, ముందు బత్తాకాయలు పోయిన గోల పెట్టారు, మా ఊరు గోల పెట్టలేదు బత్తాకాయలు పోయిందని. పోయిందని దొరికినాయి అయ్యి. ఆ దొరికిన తర్వాత ఎవరు తీయొద్దంటే, ఎవరు దొంగతనం చేయకుండా మేడం తెచ్చిచ్చిందంటే ఎంత ఎటకారంగా ఉంటుంది ఆ పిల్ల ప్రియ. మేడం అంట, సంజనా గారు అంటే ఏం పోతుంది, మేడం గారు తెచ్చిస్తారంటే ఎవరు తీయకండి అయ్యా అని ఎటకారంగా అంటాం. పెద్ద చిన్న తేడా ఏమీ లేదు అసలు. ఎట్లంటే నిజంగా అందుకే మర్యాద మనిషి ఉంది. గల్లీ కామనర్స్ అన్నాడు, ఏంది గలీజ్ కామనర్స్ అన్నాడు. అంత మాట అన్నాక మనం ఏమను, వాళ్ళే గలీజ్ అనుకున్నాక మనం ఇక అంతగా మించి మాట ఇంక పెద్ద మాట అనలేవు. గలీజ్ అంటే ఎవరినంట, మనం ఊళ్ళల్లో వాళ్ళు స్లమ్ ఏరియాలో ఉండేవాళ్ళు గలీజులుగా కొట్టుకుంటుంటారు బిందుల కాడ నీళ్ళ కాడ, ఆ టైపులో కొట్లాడుతున్నారు ఇద్దరు అక్కడ. అన్ని మాటలని
శ్రీజ మళ్ళీ ఫుడ్ తీసుకొని హరీష్ గారి దగ్గరికి వెళ్ళింది. ఏమన్నాడు తెలుసా, అసలు మీ దగ్గర ఉండటమే నాకు ఇష్టం లేదు, మీ దగ్గర నేను ఉండను, నేను వెళ్ళిపోతాను అని ఎంత పెద్ద మాట అన్నాడు తెలుసా. డిమాన్ పవన్ అన్నాడు. డిమాన్ పవన్ వచ్చేటప్పటికి రీతితో పులిహార గరుపుతో నైట్ అంతా అక్కడే ఉంటుంది. అసలు టెనెంట్స్ ఎక్కడ ఉండాలి, అవుట్ సైడ్ ఉండాలి, పని చేసి వెళ్ళిపోవాలి అక్కడికి. ఇక్కడే ఉంటుంది, ఏసీలోనే ఉంటుంది, ఇక్కడ అన్నీ అందరితో పాటు అన్ని తింటుంది, అక్కడే ఉంటుంది. ఓనర్స్లోకి ఆమె ఉండిపోతుంది రీతి అక్కడ. అందుకని హరీష్ ఏమన్నాడంటే డిమాన్ పవన్ తోటి, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, నేను చాలా చాలా చూస్తున్నాను, ఎక్కువ మాటలు వస్తున్నాయి సర్దుకుంటే. పవన్ వెళ్ళి రీతితో చెప్పాడు ఇలా అంటున్నాడంటే ఏడు చేస్తుంది. దానికి సంజన అన్నది, నువ్వు ఎక్కువసేపు ఇక్కడే ఉంటున్నావు, నైట్ అవుట్ కూడా పని మానేసి మరీ ఇక్కడ ముచ్చట్లు పెడుతున్నావు, వెళ్ళిపోను అవతలకానంటే. ఎందుకు వెళ్ళాలి నేను ఓరకు ఎందుకు చేస్తున్నానా, నేను పని మానేసి ఏమైనా చేస్తున్నానా, పని చేస్తేనే వస్తున్నాను కదా, పని చేస్తేనే ఉంటున్నాను కానీ నేను ఓరకు కూర్చోడాను ఇక్కడ, నేను ఎందుకు రాకూడదు, ఎందుకు ఉండకూడదు, నేను ఎందుకు చేయకూడదు, డబుల్ డ్యూటీ వద్దులే, ఒక డ్యూటీ చేసి వెళ్ళిపో అంటుంటే నేను ఎందుకు చేయకూడదు డబుల్ డ్యూటీ, ఏమైంది, ఎవరో చెప్పిన మాటలు విని నన్ను మాట్లాడతావా. ఏంది ఆ రీతు, ప్రియ, శ్రీజ అసలు ఒకదాని పొంతం లేకుండా హద్దు మీరి ఆ సంజనాన్ని ఎన్ని మాటలు అంటున్నారు. అసలు సంజన మాట అనకుండా ఒక మాట అంటే ఎందుకు చేయకూడదు, ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఇట్లా రెటమతంగా ఆన్సర్ లేని క్వశ్చన్లు రెటమతంగానే వేస్తున్నారు. బాబాయ్ ముగ్గురు భారత కష్టం. అందుకే గలీజు కామనర్స్ అన్నాడు మర్యాద మనిషి, మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏడుస్తూ కూడా ఆ మాట అనేసాడు. మరి మీరేమంటారు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇప్పుడే నామినేషన్ స్టార్ట్ అయ్యాయి, నామినేషన్ లిస్ట్ ఆల్రెడీ పెట్టున్నాము. ఇప్పుడు ఇంకా రీజన్లు ఇంకేం చెప్పారనేది ఫైటింగ్ లైవ్లో జరుగుతూ ఉంది. ఆ ఫైటింగ్ కూడా ఏంటనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లోపలికి వెళ్ళవే అంటే వాడు అంటున్నాడు.